సడన్గా నా కళ్ళ ముందు నాకు పాము కనిపించింది. అప్పటి వరకు నేను క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్న నేను ఐ కాంట్ బీ దట్ క్యాజువల్. నా బ్రెయిన్ వెంటనే అమిగ్డలాకు సిగ్నల్ పంపిస్తుంది, డేంజర్ డేంజర్ డేంజర్. నా హార్ట్ కొద్దిగా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది, కొద్దిగా శ్వాస కూడా కొద్దిగా స్టిఫ్నెస్ అనిపిస్తుంది. ఈ క్షణములో నేను ఇంకా బ్రతకలేనేమో, ఈ క్షణంలో నేను చచ్చిపోతానేమో, గుండె కొట్టుకుంటూ ఉంటే ఇక్కడ కాదు నోట్లో కొట్టుకుంటున్నంత వేగంగా ఉంది. ఆ డ్రెంచింగ్ ఇన్ స్వెట్ అన్నది ఎట్లా ఉంటుందంటే వేసుకున్న బట్టలు తడిసిపోతాయి. సో చాలామందికి యాంగ్జైటీ అంటే ఏంటో వాళ్ళకి తెలియట్లేదు, యాంగ్జైటీ మీనింగ్ కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అండ్ రెండోది ప్యానిక్ అటాక్. ఈ ప్యానిక్ అటాక్ అంటే మీనింగ్ కూడా వాళ్ళకి తెలియట్లేదు. అండ్ ఈ యాంగ్జైటీ ప్యానిక్ అటాక్ నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియట్లేదు. సో ఇది ఈరోజు దీని వెనకాల సైన్స్ చెప్పండి. సో ఇన్ సింపుల్ వర్డ్స్, యాంగ్జైటీ ఈస్ ఫియర్ అండి. ఫియర్. అయితే ఈ ఫియర్ ఇంకా యాంగ్జైటీలో ఉండే డిఫరెన్స్ ఏమిటి అని అంటే, ఫియర్లో మనకు తెలిసిన దాని గురించి మనం భయపడతాం, యాంగ్జైటీలో మనకు తెలియని దాని గురించి మనం భయపడతాం. ఇప్పుడు నేను ఇవాళ నా హోంవర్క్ చేయలేదు, టీచర్ తిడతాడనే భయము నాకు ఉంటుంది, అది ఫియర్. ఇవాళ నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, అక్కడ బాగా జరగచ్చు జరగకపోవచ్చు, సో ఐ డోంట్ నో ద రిజల్ట్. అట్లాంటి చోట మనకు వచ్చేది యాంగ్జైటీ. సో ఈ యాంగ్జైటీ అనేది మన బ్రెయిన్ లోపల ఉండే ఫియర్కి సంబంధించిన సెంటర్ యాక్టివేట్ అయినప్పుడు మనలో వస్తున్న ఎమోషన్ అండి. బేసికలీ ఈ బ్రెయిన్ లోపల ఉండే ఫియర్ సెంటర్ని అమిగ్డలా అని అంటాము. ఈ అమిగ్డలా ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అని అంటే, మన బ్రెయిన్ ఏదైనా డేంజర్ని సెన్స్ చేసినప్పుడు అమిగ్డలా యాక్టివేట్ అవుతుంది. ఓకే. ఉదాహరణకు నేను రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, సడన్గా నా కళ్ళ ముందు నాకు పాము కనిపించింది. సో అప్పటి వరకు నేను క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్న నేను ఆ పామును చూసిన తర్వాత ఐ కాంట్ బీ దట్ క్యాజువల్. సో ఆ టైంలో ఏం జరుగుతుంది, నా బ్రెయిన్ వెంటనే అమిగ్డలాకు సిగ్నల్ పంపిస్తుంది, డేంజర్ 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 అని. సో ఆ అమిగ్డలా యాక్టివేట్ అవుతుంది. ఆ అమిగ్డలా యాక్టివేట్ అయ్యే వరకు మనలో కొన్ని రకాల చేంజెస్ అన్నవి జరుగుతాయి. కొద్దిగా బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, చేతులు కొద్దిగా వెచ్చగా అవ్వడము, చెమటలు పట్టడము అన్నది జరుగుతుంది, గొంతు నోరు కొద్దిగా పొడి పొడిగా అనిపిస్తుంది. ఆ టైంలో అంతవరకు రెస్టింగ్లో ఉన్న నా హార్ట్ కొద్దిగా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది, కొద్దిగా శ్వాస కూడా కొద్దిగా స్టిఫ్నెస్ అనిపిస్తుంది, శ్వాస తీసుకోవడంలో కొద్దిగా కష్టం అనిపిస్తుంది. సో ఈ రకాల కొన్ని చేంజెస్ అన్నది మన బాడీలో ఈ అమిగ్డలా యాక్టివేట్ అవ్వడం వల్ల జరుగుతుంది. అయితే ఇది నార్మల్గా జరిగే ఒక సిచ్యువేషన్. ఈ యాంగ్జైటీలో ఏం జరుగుతుంది అని అంటే, ఏ కారణము లేకుండా కూడా ఏదో లోపల జరుగుతున్న కొన్ని మాల్ ఫంక్షనింగ్స్ వల్ల అమిగ్డలా యాక్టివేట్ అయిపోతుంది. అమిగ్డలా యాక్టివేట్ అయిపోయే వరకు ఇప్పుడు నేను చెప్పిన ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి. గుండె దడ, గొంతు నూరు ఆడిపోవడం, శ్వాస తీసుకోలేకపోవడము, చేతులు చల్లబడడం, చెమటలు పట్టడము, తలంతా డిజీగా అనిపించడము, కాళ్ళు చేతులు వణకడము, ఇదంతా జరుగుతుంది. సో ఒక యాంగ్జైటీ ఉన్న వాళ్ళల్లో ఏ కారణము లేకపోయినా ఒక తెలియని భయము వేయడము, ఆ భయంతో పాటు ఈ రకాల లక్షణాలన్నీ ఉండడము అనేది మనం చూస్తాము. ఓకే. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే, లోపల జరుగుతున్న కొన్ని బ్రెయిన్ ఏరియాస్లోని జరుగుతున్న కొన్ని రిపేర్స్ వల్ల. అది నేను చెప్పినట్టు స్పెషల్లీ ఈ అమిగ్డలా అనే ఏరియాలోని సడన్ యాక్టివిటీ జరిగిపోవడం వల్ల. అయితే ఇందాక మనం మాట్లాడిన సెరటోనిన్ లెవెల్స్ ఈ అమిగ్డలాని ప్రశాంతంగా ఉంచుతూ ఉంటుంది. కానీ ఈ సెరటోనిన్ తగ్గినప్పుడు అప్పుడప్పుడు ఈ అమిగ్డలా యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. చాలామంది యాంగ్జైటీతో వచ్చేవాళ్ళు మాతో ఇదే చెప్తారు, సార్ నేను ప్రశాంతంగా కూర్చున్నాను కానీ నాకు సడన్గా యాంగ్జైటీ ఎపిసోడ్ అన్నది వస్తుంది అని. అయితే దీనికి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, యాంగ్జైటీ రావడానికి ఖచ్చితంగా బయటి కారణం ఉండాలని లేదు. ఎస్, బయటి కారణం ఉన్నప్పుడు కూడా అమిగ్డలా ఎఫెక్ట్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు నాకు ఎగ్జామ్ ఉంది, వైవా ఉంది, ఇంటర్వ్యూ ఉంది, ఏం జరుగుతుందో తెలియదు, ఎగ్జామ్ కన్నా ముందు ఎట్లా వస్తుందో పేపర్, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా తెలియదు, ఆ టైంలో యాంగ్జైటీ వేయొచ్చు. కానీ కొందరిలో ఏ కారణము లేకపోయినా నేను ప్రశాంతంగా కూర్చుని టీవీ చూస్తున్నాను, అప్పటికీ నాకు ఆ యాంగ్జైటీ ఎపిసోడ్ అన్నది వస్తుంది. సో అలా కూడా రావచ్చు. దానికి మేజర్ కారణము లోపల జరుగుతున్న మార్పులు. ఆ లోపల జరుగుతున్న మార్పుల వల్ల ఈ రకాల సిమ్టమ్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే. అయితే ఈ యాంగ్జైటీ అనే అంబ్రెల్లా
డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రెజెంటేషన్ అన్నది ఉంటుంది. కొందరిలో జనరలైజ్డ్ యాంగ్జైటీ అంటాము. ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఉదయము లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి దాంట్లోనూ భయపడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. లేట్ అయిపోతుంది, పళ్ళు తోముకోవడం ఫాస్ట్గా తోముకుంటారు, స్నానం చేయడం తొందరగా తోముకుంటారు, వెళ్ళిపోవాలి, తినేయాలి, ఆ రకంగా ఉంటుంది వాళ్ళ మెదడు. ఎంతసేపు ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. రెండో ప్రెజెంటేషన్ ఓసిడి అంటాము. ఈ ఓసిడిలో ఏంటి అని అంటే ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ రావడము, ఆ ఆలోచన వచ్చే వరకు లోపల యాంగ్జైటీ లెవెల్స్ పెరగడము. అయ్యో నేను సరిగ్గా స్టవ్ ఆఫ్ చేశానో లేదు అనే ఆలోచన 50-100 సార్లు వచ్చే వరకు అమ్మో అనే ఒక భయం ఏదైతే వస్తుందో అది ఓసిడి. మీరు అడిగిన పానిక్ అటాక్ అనేది ఈజ్ యాక్చువల్లీ వెరీ స్కేరీ అండి. చాలామంది పానిక్ అటాక్స్ వచ్చిన వాళ్ళు భయముతో వెంటనే హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్ళడము అన్నది మేము ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాము. ఈ పానిక్ అటాక్ అన్నది వచ్చినప్పుడు మా పుస్తకాల్లో రాసి ఉండేది కూడా ఏమిటి అని అంటే ఇంపెండింగ్ డూమ్ అనే పదాన్ని వాడతారు. అంటే ఈ క్షణములో నేను ఇంకా బ్రతకలేనేమో, ఈ క్షణంలో నేను చచ్చిపోతానేమో అన్నంత తీవ్రంగా ఉంటుంది. సో నేను యాంగ్జైటీలో ఇందాక చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా 2x 3x స్పీడ్లో, అంటే వాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే ఈ గుండె కొట్టుకుంటూ ఉంటే ఇక్కడ కాదు నోట్లో అంత వేగంగా ఉంది అని చెప్తారు. ఆ శ్వాస తీసుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది అని అంటే లిటరలీ దే లుక్ ఫర్ అన్ ఓపెన్ స్పేస్. ఎక్కడైనా కిటికీ ఉంటే వెళ్ళి నాకు కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలి అన్నట్టు ఉంటుంది. ఆ డ్రెంచింగ్ ఇన్ స్వెట్ అన్నది ఎట్లా ఉంటుందంటే వేసుకున్న బట్టలు తడిసిపోతాయి, అంత చెమటలు అన్నది పడుతుంది. సో ఈ రకంగా వేగంగా ఉండి కొన్ని సెకండ్లు కానీ కొన్ని మినిట్స్ కానీ ఉండి మళ్ళీ ఆగిపోయేదాన్ని పానిక్ అటాక్స్ అంటాము. సో యాంగ్జైటీ యూజువలీ జనరలైజ్డ్గా ఉంటుంది. పానిక్ అటాక్స్ వేగంగా వస్తుంది, వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. కానీ అది అప్పుడప్పుడే వచ్చినా అది మళ్ళీ ఎక్కడొస్తుందేమో అనే భయంతో జనాలు రోజంతా కూడా ఒక రకమైన ఫియర్లో ఉంటారు. సో ఈ పానిక్ అటాక్స్ వచ్చిన వాళ్ళు చాలామంది కూడా మా దగ్గరికి ఫస్ట్ ఈసీజీ తీసుకొస్తారు. సార్ నిన్న ఎమర్జెన్సీకి వెళ్ళాను, అక్కడ వాళ్ళు ఈసీజీ తీసి హార్ట్కి ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పారు సార్, దాని తర్వాత వాళ్ళే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమన్నారు అని చెప్తారు. సో బేసికలీ ఈ యాంగ్జైటీ కానివ్వండి, పానిక్ అటాక్స్ కానివ్వండి ఆర్ కామన్ కండిషన్స్. స్టాటిస్టికల్ డేటా కూడా చూసుకుంటే ఎవ్రీ 4 to 6 పీపుల్లో ఒకళ్ళకి యాంగ్జైటీ డిసార్డర్స్ ఈ మధ్య వస్తున్నాయి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు సెరటోనిన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ సెరటోనిన్ మనం మాట్లాడినట్టు లైఫ్ స్టైల్స్ వల్ల తగ్గిపోవడం వల్ల కొందరు చెప్తారు సార్ నాకు ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ మై లైఫ్, నాకు ఎందుకు యాంగ్జైటీ వస్తుంది అని అంటారు. సో ఐ టెల్ దెమ్ మీ బయటి కారణాల వల్ల యాంగ్జైటీ రావట్లేదు, మీ లోపటి కారణాల వల్ల యాంగ్జైటీ వస్తుంది. సో బయట అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, మంచి సంతోషకరమైన ఫ్యామిలీ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, పేరుంది, కానీ లోపల కావలసిన ఆస్తులు లేవు. అవి సెరటోనిన్ లాంటి ఇంపార్టెంట్ కెమికల్స్. సో ఆ సెరటోనిన్ లెవెల్స్ తగ్గిపోయే వరకు ఈ యాంగ్జైటీ అన్నది వస్తుంది. ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్స్ అన్నవి అవైలబుల్ ఉన్నాయండి. మెడికల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, సైకోథెరపీ కానివ్వండి, చాలా బాగా పనిచేస్తాయి. ఎస్, అన్డౌటెడ్లీ ట్రీట్మెంట్స్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ని కూడా మనము చేసుకోవాలి. ఇంకొక కారణము చాలాసార్లు మనం చూస్తున్నది ఏమిటి అని అంటే మన బ్లడ్ లెవెల్స్లో ఏవైనా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గినప్పుడు, ఐరన్ తగ్గినప్పుడు, మీరు ఇందాక చెప్పిన విటమిన్ D3 B12 తగ్గినప్పుడు, ఇవన్నీ కూడా బ్రెయిన్ యొక్క హెల్త్ని డ్యామేజ్ చేయడము, దానివల్ల యాంగ్జైటీ ఎపిసోడ్స్ రావడం అన్నది కూడా మనము చాలా రెగ్యులర్గా చూస్తున్నాము.